ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు పంకజ్ మీనా, ఓఎస్డి రంపచోడవరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆపరేషన్ హిడ్మా ఎన్ని గంటలు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆపరేషన్ ముందే అరౌండ్ 2-3 వీక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత మేము ఆపరేషన్ లాంచ్ చేసాము బేస్డ్ ఆన్ ద మన దగ్గర అవైలబుల్ ఫోర్సెస్. దీంట్లో టోటల్ ఆరుగురులో 4 మేల్ అండ్ 2 ఫీమేల్ మావోయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయారు. మాజీ మావోయిస్ట్ వచ్చి ఐడెంటిఫై చేసే వరకు బాడీని రివీల్ చేయారు, కానీ వెంటనే మీకు ఎలా తెలిసింది హిడ్మా అని? వి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ అవర్ సోర్సెస్ సమ్ ఫోటోస్. ఫిజికల్ చూస్తే, ఫోటో చూపిస్తే, దెన్ కొంతమంది ఫిజికల్ విజిట్ చేస్తే దాన్ని ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు దానికి రిటాలియేషన్గా చేసే అవకాశం కనిపిస్తుంటారు. ఎస్. మీరు దాని ప్రికాషన్స్ ఏం చేస్తారు? ప్రికాషన్స్ లైక్ ఎప్పుడెప్పుడే చెప్పాను కి అన్ని ఎస్ఓపి సెక్యూరిటీ పరంగా ఇంక్లూడింగ్ పబ్లిక్ సేఫ్టీ. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీ ఆగిపోయింది అనుకుంటారా, ఇంకా మూమెంట్ ఉంటుంది అనుకుంటారు? ఇన్ఫర్మేషన్ పరంగా కొంతమంది ఇప్పుడు కూడా మన ఏరియాలో ఉండొచ్చు, ఇంకొన్ని లోపల ఇంటీరియర్కి వెళ్ళొచ్చు, ఆర్ మేబీ సమ్ అదర్ ఏరియాకి వెళ్ళొచ్చు. అందుకని మేము కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూస్గా ఇప్పుడు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో గాంజా వాటిని ఫోకస్. నేను ఏఎస్పీ చింతూర్ ఆ టైంకి గాంజా మీద కూడా పని చేశాము. మొత్తం కల్టివేషన్ ఇప్పుడు ఏఎస్ఆర్ 100% గాంజా కల్టివేషన్ ఫ్రీ. ఇంకా రంపచోడవరం ఈ ఏరియాలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి? ఇది ట్రైబల్ ఏరియాలో మీరు లోపల వెళ్తే కనెక్టివిటీ ప్రాబ్లం నెంబర్. ఫస్ట్ పోస్ట్లో మంచి ఆపరేషన్లు, మంచి ఎక్స్పోజర్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? ఐఎమ్ టేకింగ్ ఇస్ లైక్ ఛాలెంజ్. ఆల్రెడీ సెట్ ఛాలెంజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అదేవిధంగా ఇంకో వైపు నుంచి నెగిటివ్ కూడా కనిపిస్తుంది. ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ నెగటివ్ అండ్ పాజిటివ్స్ ఆర్ దేర్. సో నేను లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రెస్పాన్సిబిలిటీస్లో వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు పంకజ్ మీనా, ఓఎస్డి రంపచోడవరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పంకజ్ మీనా గారు క్యాడర్ అలాట్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏఎస్పీగా పనిచేస్తూ ప్రస్తుతం రంపచోడవరం ఓఎస్డిగా ఉన్నారు. ఇప్పుడు పంకజ్ మీనా గారి పేరు దేశం మొత్తం కూడా చూస్తుంది, ఎందుకంటే ఇటీవల జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో మెయిన్ ఆఫీసర్. అతని టీమే సూపర్విజన్ వేరే ఆఫీసర్ ఇచ్చినా అతని టీం వెళ్ళి ఆపరేషన్ చేయడంతో హిడ్మా గన్ డౌన్ అయ్యారు. అసలు ఆపరేషన్ ఎలా జరిగింది, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ ఆపరేషన్తో పాటు ఇంకా ఏఎస్ఆర్ జిల్లాలో పాటు మిగతా జిల్లాలో ఎక్కడైనా మూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని పంకజ్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్, మీకు మీ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మంచి ఎక్స్పోజర్ వచ్చింది మీకు. ఎస్. అంటే ఆ ఎక్స్పోజర్ అనేది సాధారణంగా ఏ ఆఫీసర్కి కూడా రానంత వచ్చింది. ఆఫీసర్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క ప్లేస్లో వస్తుంది. ఏఎస్పీగా రావచ్చు, ఓఎస్డీగా రావచ్చు, ఎస్పీగా రావచ్చు. కానీ ఫ్రమ్ ద బిగినింగే మీకు చాలా సీనియర్ నుంచి వచ్చిన సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఒక గైడెన్స్ అవ్వచ్చు, ఒక మంచి ఆపరేషన్లో మీ రోల్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడికో దాదాపు ఒక 10 years వరకు సరిపోయిన ఎక్స్పీరియన్స్ మీకు దొరికింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అదొక ఎక్స్పీరియన్స్, తర్వాత దాని లీగల్ టీమ్, దాని గైడెన్స్, ఇవన్నీ చాలా అందులో ఇష్యూస్ కనిపిస్తుంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. అవన్నీ కూడా మీకు ఫస్ట్ పోస్ట్లోనే ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు దగ్గరకు వచ్చింది. ఓకే, ఆ రోజు ఏం జరిగింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలాగా దాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఆపరేషన్ చేశారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు పంకజ్ మీనా ఫ్రమ్ రాజస్థాన్ ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐపీఎస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీకు ఆల్రెడీ ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఐపీఎస్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారాకి మంచి ఎక్స్పీరియన్స్. సో బేసికలీ ఈ ఎక్స్పీరియన్స్ ప్లేస్లో
నేను చెప్తాను, ఇది రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగింది. అవును. రెస్పాన్సిబిలిటీస్ అంటే మన ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉండాలి. ఇప్పుడు ఈ మూమెంట్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత 13 మావోయిస్ట్ న్యూట్రల్ అయిపోయారు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్లో మన ఏరియా 100% సేఫ్గానే ఉండాలి, అలాగే రెస్పాన్సిబిలిటీ మనకు పెరిగింది. సో ఇది ఫస్ట్ మీకు. అండ్ ఈ ఏరియాలో నేను అరౌండ్ 15 months నుంచి పని చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ నేను ఏఎస్పీ చింతూరు చేశాను 14 months, అండ్ 1 month నుండి ఓఎస్డి పని చేస్తున్నాను. కానీ నేచర్ ఆఫ్ పని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఏఎస్పీలో ఓన్లీ లా అండ్ ఆర్డర్ కంపోనెంట్ ఎక్స్ట్రా ఉంది, అండ్ సేమ్ ఏరియాలో మీకు తెలుసా మూమెంట్ కూడా ఎక్కువనే ఉంది. సో ఆపరేషన్స్, దెన్ మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అలాగే ఆల్మోస్ట్ సిమిలర్గానే పని చేస్తున్నాను. సార్ మీరు ఫస్ట్ ఏఎస్పీ చింతపల్లి, ఏఎస్పీ చింతూరు. చిత్తూరు వచ్చేటప్పటికి ఆ పక్కనే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది, ఎస్ కుంట ప్రాంతం, సుక్మా అని బార్డర్ ఉంటాయి. ఎస్ అక్కడ ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా? ఇటుపక్క మీ హెడ్ క్వార్టర్ అయినా మీకు నియర్ బై వాళ్ళందరూ తిరుగుతుంటారు. ఎస్ గతంలో అదే ఆ ప్రాంతంలో నాకు బస్ కూడా దగ్ధం చేశారు, బస్ కూడా బర్న్ చేశారు. ఎస్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, దానికి హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉంది. ఎస్ మరి అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మూమెంట్ కనబడకపోవచ్చు కానీ షెల్టర్ జోన్గా మాత్రం వాళ్ళు చింతూరు పెట్టుకున్నారు. ఎస్ సో బేసికలీ ఛత్తీస్గఢ్ బార్డర్ చింతూరు నుండి అరౌండ్ 7 kilometer, సేమ్ ఒడిశా బార్డర్ కూడా 7 kilometer, అండ్ మన తెలంగాణ బార్డర్ అరౌండ్ 60 kilometer భద్రాచలం నియర్ బై. సో ఈ ట్రై జంక్షన్లో గతంలో హిస్టరీలో కూడా చూస్తే అక్కడ నుంచి అఫెన్స్ చేస్తే మన పరిధికి వస్తారు, దెన్ ఒడిశా వెళ్ళిపోతారు, ఓ తెలంగాణ నుండి మన పరిధికి, అలాగే ఈ షిఫ్టింగ్. సో పోలీసింగ్ బేసికలీ ఒక పరిధి మన స్టేట్ ప్రకారం, రాష్ట్రం ప్రకారం. సో వేరే స్టేట్కి పని చేయడానికి ఆర్ యాక్షన్ తీసుకోవడానికి బేసికలీ మనకు పర్మిషన్ కావాలి. సో ఈ షెల్టర్ జోన్ అందుకని డెవలప్ అయింది. సో ఛాలెంజెస్ ఎస్ ట్రై జంక్షన్లో బోర్డర్ ఏరియాలో చాలా ఎక్కువనే ఉన్నాయి. ఈ మధ్యలో బార్డర్ మొత్తం ఓపెన్ పోరస్ బార్డర్ ఉంది, ఎక్కడి నుంచి వీళ్ళు ఎంటర్ చేయొచ్చు, అఫెన్స్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో అలాగే ఛాలెంజెస్ ఉన్నాయి. NH-30 కూడా అక్కడే ఉంది. సో NH-30 మీద చాలా ఇన్సిడెంట్ జరిగింది, ఇంక్లూడింగ్ యాజ్ యూ సైడ్ బస్ బర్నింగ్. అండ్ రీసెంట్గానే ఛత్తీస్గఢ్లో కొంట పోలీస్ స్టేషన్ నుండి ఓన్లీ 3 or 4 kilometer అవే, దట్ మీన్స్ మన చింతూరు హెడ్ క్వార్టర్ నుండి ఓన్లీ 10 kilometer దూరంగానే ఒక ఐడి బ్లాస్ట్ జరిగింది. నేను బ్యాడ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో ఒక అడిషనల్ ఎస్పీ కూడా he was killed in month of June. So that type of challenge we faced in the border area. సార్ ఆ సర్కిల్లో మీరు చెప్పిన ట్రయాంగిల్లో వాళ్ళు ఒక 15 bikes పెట్టుకొని 1+1 మూమెంట్ యాక్షన్ టీప్ పెట్టుకొని పర్టికులర్గా పోలీస్ స్టేషన్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని సెంట్రల్ని ఒక బజ్ ఫైర్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. అది మీ నోటీస్కి వచ్చిందా? Yes, we are also following and all the safety protocols మన దగ్గర కూడా SOP ఉన్నాయి. అలాగే మనకు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, ఎలా మనకు మూవ్మెంట్ చేయాలి. సో అందుకనే మేము కూడా సేమ్ సేఫ్టీ ప్రికాషన్తో పాటు మూవ్ అవుతున్నాం. ఎస్పెషల్లీ పరంగా ఇండివిజువల్గా మూవ్మెంట్ చేస్తే, మన సెక్యూరిటీ ఫోర్స్ సైడ్ మూవ్మెంట్ చేస్తే, దాని అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ మేము ఫాలో చేస్తున్నాం. సో మన ఇన్ఫార్మర్ ఇంటెలిజెన్స్, దీంట్లో టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన మనిషి ఇన్ఫార్మర్ కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఓకే. సో వీఆర్ టేకింగ్ ద ప్రికాషనరీ మెజర్స్. ఓకే సార్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ ఇస్తారా, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ ఇస్తారా? Both. See, you cannot say only human intelligence or only the technical intelligence. These are basically complementary to each other. ఒకసారి టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీకు దొరికితే ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో వెరిఫై చేయాలి, ఆర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ దొరికితే టెక్నికల్ ఇంటెలిజెన్స్ వెరిఫై చేయాలి. రెండు వెరిఫై చేస్తే దెన్ ఎస్ వీ కెన్ సే కి వీ హ్యాడ్ ఎ గుడ్ ఇంటెలిజెన్స్. కానీ సాధారణ మీలాంటి యంగ్ ఆఫీసర్స్ అందరూ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ఇంటెలిజెన్స్ కన్నా టెక్నికల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. As I said, it depends on the scenario. For example, without network ఏరియాలో టెక్నికల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇన్పుట్స్ చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. కానీ ఆ ఏరియాలో మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ. ఆర్ నెట్వర్క్ ఏరియాలో కొంతమంది మావోయిస్ట్ డిజిటల్ డివైస్ యూజ్ చేస్తారు, అప్పుడు మీకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అయిపోతుంది. కానీ అది కాకుండా దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డిపెండెన్స్ ఉంటాయి.